రైట్ నమస్తే. కొంతకాలంగా బీఆర్ఎస్కు సంబంధించి పార్టీ మీద కొన్ని వ్యతిరేక కార్యకలాపాలు నడిపిస్తూ ఉన్నది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. దానికి సంబంధించి పార్టీ మీద అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నది, పార్టీ నాయకుల మీద చేస్తూ ఉన్నది. రీసెంట్గా హరీష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖండించింది. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా సస్పెన్షన్ లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు రాజారాం యాదవ్ ఉన్నారు. నమస్తేనా? నమస్తే. ఏం చెప్తారన్నా? కవిత గారి ఇష్యూ అంతా చూస్తూ ఉన్నారు. గత 3-4 నెలల నుంచి బాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఎట్లా చూడొచ్చు దీనంతా? నాకు ఈ 3 నెలలుగా కవితమ్మ బాధను చూస్తుంటే నాకేమర్థమైందంటే, ఆమె నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది, నానుడి. ఏమంటారంటే, ప్రపంచం బాధ శ్రీశ్రీదంట, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని. ఈ తెలంగాణ బాధ అంతా కేసీఆర్ గారిది. ఇప్పుడు ఏమైందంటే, కవితమ్మ బాధ అంతా తెలంగాణ ప్రజలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఏం బాధ వచ్చిందో అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు గొప్పగా ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేసిండ్రు. వారికి గొప్ప ఆదరణ తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు బిడ్డగా, ఒక ఉద్యమ నాయకుడి బిడ్డగా, ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఆ గొప్ప ఆమెకు అవకాశాలు వచ్చినాయి. గొప్ప ఆదరణ లభించింది ప్రజల్లో. ఇప్పటికీ కూడా అది ఉంది. కానీ ఎందుకో ఏమో ఈ గత 3 నెలలుగా చూస్తే కవితమ్మ, ఆమె ఆచరణ చూస్తుంటే, ఆమె కార్యక్రమాలు చూస్తుంటే, ఆమె దయ్యాలు ఉన్నాయనడం కేసీఆర్ పక్కన, లేకపోతే కేసీఆర్ గారు ఒక్కరే నాకు నాయకుడు అని కేటీఆర్ గారిని నేను నాకు నాయకుడు కాదని చెప్పడం, మళ్ళీ నిన్నేమో మా నాయకుడు కేటీఆర్ గారు నాకు ఫోన్ చేయలేదని చెప్పనడం. మొన్ననేమో కేటీఆర్ నాకు నాయకుడే కాదన్ను, మళ్ళీ కేటీఆర్ గారు నీకు ఎట్లా ఫోన్ చేస్తారమ్మా? అండ్ నాయకత్వాన్ని గుర్తించలేదు కదా నువ్వు. మళ్ళీ ఇలా మా నాయనకి ఇబ్బంది ఉంది, రామానికి ఇబ్బంది ఉంది, పార్టీకి ఇబ్బంది ఉంది, దాన్ని కాపాడుకోవాలని చెప్పడం. ఏంది బాధ అసలు? మీరు మాట్లాడాల్సింది ఏంది? ఇలా మీరు దేనికోసం మాట్లాడాలి? కేసీఆర్ గారు బిడ్డగా, ఒక జాగృతి నాయకురాలుగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి బిడ్డగా ఇలా తెలంగాణ ఏముందని, తెలంగాణ అస్తిత్వం ఇలా సందిగ్ధంలో పడుతున్న పరిస్థితి. ఇలా తెలంగాణ మళ్ళీ వలసవాదులకి కేంద్రంగా మారబోతూ ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నారు? నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు యొక్క ఉమ్మడి శిష్యుడు. వారే చెప్పుకున్నారు. వారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి పాలన ఎట్లా ఉన్నది? మీరు కూడా ఆయన మీద ఫైట్ చేస్తున్నా అని చెప్పి చెప్తా ఒక మాట. రైతులు ఇలా యూరియా కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రా అమ్మ, తులం బంగారం ఇచ్చిండ్రా? మీరు దేన్ని మాట్లాడాలి? మీరు రేవంత్ రెడ్డి గారు ఇవ్వని మీరు కొట్టాడద్దా? మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు సమస్య ఏంది? ప్రజలందరూ ఒక నాయకురాలుగా, ఇంత సుదీర్ఘమైన నాయకురాలుగా, ప్రజాప్రతినిధిగా మీరు అవకాశం ఉంటే అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అద్భుతంగా మీకు అనేక అనర్గంగా మాట్లాడతారు. ఒక నాయకురాలుగా మీరు ఉన్నారు. మీకు ఏది ప్రియారిటీ తెలియదా మీకు? ఇలా ప్రియారిటీ ఏది తెలంగాణ ప్రజలకి? నాయకురాలుగా మీకేది ప్రియారిటీ? యూరియా రైతుల సమస్యలు మీకు ప్రియారిటీ కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు 1,000 కోటి ఎకరాల మాగానిగా మార్చి నీళ్ళు ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఆ కాళేశ్వరం కాలిపోయిందని చెప్పేసి తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, ఏ రోజు తెలంగాణ ఆత్మ లేనటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే దానికి మీరు ఊతమిస్తారా? కాళేశ్వరం విపుల ప్రాజెక్టా? మరి నీళ్ళు మా భూములను ఎట్లా పండినాయి? ఎట్లా నీళ్ళు వచ్చినాయి? ఎంత పంట పండింది? ఢిల్లీ కొనలేని పరిస్థితిలో పంట కొనలేనంత పంట దిగుబడింది కదా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా. అట్లాంటి సమస్యల మీద మీరు మాట్లాడకుండా ఇలా ఏం వచ్చిందని ఇలా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. ఇలా హరీష్ రావు గారు మంత్రా, కేటీఆర్ గారు మంత్రా, జోగినిపల్లి సంతోషరావు గారు ఎంపీ. ఇప్పుడు ఏముంది? ఎందుకు హరీష్ రావు గారిని టార్గెట్ చేయాల్సి వస్తూ ఉన్నది? అధికారం కోల్పోయి ఒకవైపు నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని బలహీనపరచాలని, కేసీఆర్ గారి మీద అవినీతి మరకలు అంటించి ఇలా సిబిఐకి పంపించి ఇలా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, బీఆర్ఎస్ పార్టీని కాకవికలం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మీరు ఎవరి పక్షాన నిలబడాలండి? ఏదైనా సమస్య ఉంటే మీరు మాట్లాడడానికి మీకు అవకాశం లేదా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు వెళ్ళలేరా? కేటీఆర్ గారి దగ్గరికి మీరు వెళ్ళలేరా? హరీష్ రావు గారి దగ్గరికి మీరు వెళ్ళలేరా? మీకున్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏముంది? ఏం సమస్య ఉంది? మీరు ఈజీగా పోగలుగుతారు కదా. కుటుంబ సభ్యురాలు మీకు అన్ని రకాలుగా మీకు అవకాశాలు ఉన్నాయి. టాప్ 10లో మీరు ఒకరు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి మీరు అంతర్గతమైనటువంటి విషయాలు మీరు మాట్లాడకుండా నాకేమనిపిస్తుంది అంటే, తను ఏదో ఈ 3 నెలలుగా ఇబ్బంది పడుతున్నది, తన మీద ఏదో బ్లాక్మెయిల్ జరుగుతున్నాయి, తనని ఏదో ప్రలోభాలకు గురిపెడుతున్నారు, తనని ఇబ్బంది పెట్టడం వల్లనే తను ఏదో యుద్ధం చేసినట్టుగా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఎప్పుడేం చేస్తుందో అర్థం కాకుండా దయ్యం పట్టినట్లు, పిచ్చి పట్టినట్లుగా ఇవాళ ఆ మాటని అనకూడదు, కానీ ఆ రకమైనటువంటి స్టేటస్ ఆమెలో కనిపిస్తున్నది.
అంటే నిన్న ప్రెస్ మీట్ అంతా చూసినామన్నా, మొత్తం హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర నడుస్తూ ఉన్నది. అన్న మీరు జాగ్రత్త అని చెప్పి మాట్లాడు. అంతేకాదు, నేను అదే అంటున్నా, ఆమె ఒత్తిడికి లోనవుతున్నది. ఆమెను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరో ప్రలోభాలకు గురిపెడుతున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయకుండా ఈ తెలంగాణని కబలించలేము, ఈ తెలంగాణ వారిని దోపిడీ చేసుకోలేము, కేసీఆర్ ఉన్నంత రోజులు దీనికి కష్టము, మళ్ళీ రేపు ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మా ఆటలు సాగవు అని ఏదైతే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారో, కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఉన్నారో, కేసీఆర్ శత్రువులు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఏదో భ్రమలకు గురి చేసి, ఏదో బ్లాక్మెయిల్ గురి చేసి తనని ఈ స్థాయికి, ఈ స్థితికి తీసుకొచ్చారని అనిపిస్తున్నది. అందుకోసమే తను తప్పు మీద తప్పుగా చేస్తున్నట్టుగా ఇబ్బంది పడుతూ తను ఇబ్బంది పడుతూ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తున్నది. తను ప్రూవ్ చేసుకోవాలి తలుచుకున్నది, నేను కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడగలుగుతా, నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడగలుగుతా అని ఆమె ఎక్కడనో వాళ్ళకి చెప్తున్నది ఇండైరెక్ట్గా. కాబట్టి ఇది తెలంగాణకు మంచిది కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీకి మంచిది కాదు, ఇది కవితమ్మకు అసలే మంచిది కాదు. తను రిజిగ్నేషన్ లెటర్కి సంబంధించి ఏం చేస్తా అంటే ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసింది, అంత అవసరం ఉన్నదంటారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తను చేసినటువంటి వాటిని ఆత్మవిమర్శ చేసుకొని ఒకటే చెప్పదలుచుకున్న కవితమ్మకి, నేను ఒక 5-6 సంవత్సరాలుగా తనతో దగ్గర అసోసియేట్గా ఉన్నాను, నిజామాబాద్ జిల్లా వాస్తవుడు కాబట్టి. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ, నేను ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ, అంతకుముందు ఓఈజేసీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఒక 180 కేసులు పెట్టుకుని 6 నెలలు జైలు ఉండి విద్యార్థి నాయకుడు ఉన్నప్పటికీ తనతోటి నాకు ఒక 5-6 సంవత్సరాల క్లోజ్ అసోసియేషన్ ఉన్నది. కానీ తాను ఎక్కడో ఇబ్బంది పడుతున్నది. ముఖ్యంగా జైలుకు వచ్చిన తర్వాత తాను ఇబ్బంది పడుతూ, ఇలా బ్లాక్మెయిల్ గురైతూ, ఇలా ప్రలోభాలకు గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీకు, మీ భవిష్యత్తుకు, తెలంగాణ భవిష్యత్తుకి కేసీఆర్ గారే రక్ష, కేసీఆర్ గారి పాలనే శ్రీరామ రక్ష మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకొని, మీరు చేసినటువంటి పొరపాటుని మీరు సరిదిద్దుకొని మీరు ముందుకు రండి. ముందుకు వస్తే మిమ్మల్ని తెలంగాణ ఆదుకుంటుంది, సాదుకుంటుంది. అట్లా కాకుండా మీరు తెలంగాణ వ్యతిరేక శక్తులతోటి మీరు మమేకమవుతా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఏదో చేస్తాము, తెలంగాణ ఏదో చేస్తామంటే, చాలామంది తెలంగాణ వ్యతిరేక శక్తులు ఇలా కాలగర్భంలో కలిసిండ్రు. మీరు కూడా రాజకీయంగా నష్టమే తప్ప మీకు ఎటువంటి లాభం జరగదని చెప్పేసి నేను ఒక సోదరుడిగా, కవితమ్మ శ్రేయస్సుని కోరుకునే ఒక తమ్ముడిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎటుది పరిస్థితి, కేవలం కొన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆమెను ప్రలోభానికి గురి చేస్తూ ఉన్నాయి. ఏదో బాధలో, ఏదో కన్ఫ్యూజన్లో కవితమ్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు చేసేటటువంటి పనుల వల్ల తెలంగాణ శ్రేయస్సు దెబ్బతింటా ఉన్నదని చెప్పి రాజారాం యాదవ్ గారు స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.